అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆరాధ్య. ఇక స్టోరీలోకి వెళ్తే, రాత్రి కరెక్ట్గా ఆ కబోర్డ్లోనే పెట్టాను బాయ్, తీరా పొద్దున్న చూస్తే అక్కడ లేదు అని అత్తయ్య కళ్ళెంబడి నీళ్ళు కార్చేస్తూ చెప్తోంది. నా గుండెల్లో ఏదో తెలియని కంగారు, అపుశకునం, ఏదో ఘోరం జరగబోతోంది. నా సిక్స్త్ సెన్స్ నన్ను హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఇంట్లో ఎప్పుడూ ఒక్క పిన్ కూడా పోలేదు, కానీ ఈరోజే ఇలా ఆ నెక్లెస్ మాయమవడం ఏంటి? ఆరో ఫేస్లో ఫుల్ కన్సర్న్ కనిపిస్తోంది, కానీ నాకెందుకో ఆ మాటల్లోని సింపతి అంతా ఫేక్ అనిపిస్తోంది. సరే పదండి, అంతటా వెతుకుతాం అని ఆరో అత్తయ్య సర్దపోతూ ఉంటే ఆరవ్ మధ్యలోనే ఆపేశాడు. బై ద వే, అది ఎలా ఉంటుంది అత్తయ్య? నీ దగ్గర ఆ నెక్లెస్ ఫోటో ఏమైనా ఉందా అని అడిగాడు. ఉంది, ఒక్క నిమిషం, ఇదిగో చూడు అంటూ ఆరోజీ అత్తయ్య గబగబా తన ఫోన్లో ఆ నెక్లెస్ పిక్ తీసి చూపించింది. హే, ఇదా? ఇప్పుడే కదా మన రూమ్లో చూశాను, చాలా క్యాజువల్గా అనేశాడు ఆరవ్. మీ రూమ్లోనా? నా నెక్లెస్ అక్కడేం చేస్తోంది? షాక్తో గట్టిగా అరిచింది. నేనైతే నెక్లెస్ వేసుకోను కదా. అండ్ ఆరవ్ కాస్త పాజ్ ఇచ్చి నా వైపు తిరిగాడు. అంతే, మరుక్షణం ఆ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి చూపులు నా మీదే పడ్డాయి. నాకేం తెలియదు. నా వాయిస్లో వణుకు, భయం స్పష్టంగా తెలిసిపోతున్నాయి. వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది. నేనే దాన్ని దొంగలించానని ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా ఈ పిల్లే ఆ పని చేసి ఉంటుంది, ఇదే దొంగలించి ఉంటుంది. ఆ రోజు అత్తయ్య కోపంతో ఊగిపోతూ నా వైపు దూసుకొచ్చింది. నేను భయంతో ఒక్కడుగు వెనక్కి వేశాను. గుండె పీల్చుకొని భయపడేంత స్పీడ్గా కొట్టుకుంటోంది. అసలు తను మీ నెక్లెస్ ఎందుకు తీస్తుంది? పిన్ని నాకు అండగా నిలబడడానికి ప్రయత్నించింది. ఎందుకంటే లైఫ్లో ఇలాంటివి తను ఎప్పుడు చూసి ఉండదు కాబట్టి. అల్లాటప్ప మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఇంత పెద్ద ఇల్లు, లగ్జరీ చూడగానే కళ్ళు గిర్రం తిరిగి ఆశ పుట్టుకొచ్చింది అని మాటలు విషయంలా విసిరింది. ఆ ప్రతి మాట నా గుండెల్లోకి సూటిగా దూసుకుపోతూ నన్ను ముక్కలు ముక్కలు చేస్తోంది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. అసలు ఆ నెక్లెస్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అలాంటిది నేనెలా దొంగిలిస్తాను? నేను నిజంగానే తెలియదు అని దుఃఖం గొంతులోనే ఆగిపోతూ ఉంటే ఏడుస్తూ ఎలాగోలా చెప్పాను. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, ఆరాధ్య అలాంటి అమ్మాయి కాదు అంటూ మా అత్తయ్య నా పక్కన దృఢంగా నిలబడి అంది. అవును, బాబీ అసలు అలాంటి పనులు చేయదు. దర్శ్ కూడా నాకు సపోర్టుగా మాట్లాడాడు. ఆ మాటలతో మనసు కాస్త ఊరట లభించింది. థ్యాంక్స్ గాడ్, నన్ను నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరంతా దాన్ని ఇంత ఈజీగా ఎలా నమ్మేస్తున్నారు? తను ఇంట్లోకి అడుగుపెట్టి కనీసం ఒక్కరోజు కూడా కాలేదు అని ఆరో వాయిస్లో డెడ్ కోల్డ్ ఐస్తో వినిపించింది. ఆ మాటలు నా హార్ట్ని డైరెక్ట్గా గాయపరిచాయి. కన్నీళ్ళ ఆపుకోలేకుండా నీరసంగా తన వైపు చూశాను. కానీ తన కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు. వెంటనే చూపు తిప్పేసుకున్నాడు. సరే పదండి, రూమ్కి వెళ్ళి చెక్ చేద్దాం అని డిక్లేర్ చేస్తూ ఆరవ అత్తయ్య అప్పటికే మెట్లెక్కి పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. తన వెనకాలే మిగతా వాళ్ళంతా వెళ్ళారు. నేను కూడా శవంలా నడిచాను. మేమంతా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే డైరెక్ట్గా డ్రెస్సింగ్ టేబుల్ మీద దగ్గరికి పరిగెత్తింది. ఇదిగో నా నెక్లెస్ ఇదే అని దాన్ని చేతిలోకి తీసుకుంటూ గట్టిగా అరిచింది. ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడతారు? నా నెక్లెస్ ఇక్కడికి ఎలా వచ్చింది అని నన్ను నిలువులా దహించేలా చూస్తూ అడిగింది. ఇక చాలు, దీన్ని ఇక్కడితో వదిలేయండి. ఏదో కన్ఫ్యూజన్ జరిగి ఉంటుంది. ఆరాధ్య ఇలాంటి అమ్మాయి కాదు, తను అలాంటి తప్పు చేయదు అని ఆరవ్ నాన్నగారు చాలా ప్రశాంతంగా గంభీరంగా చెప్పారు. నేనైతే తల ఎత్తి ఎవరి ముఖం కూడా చూడలేదు. చూపులు నేలకేసి నిలబడిపోయాను. కానీ అని ఆరవ అత్తయ్య మళ్ళీ ఏదో అనుభూతూ ఉంటే బాబాయ్ మధ్యలోనే ఆపేశారు. దీన్ని ఇక్కడితో ఆపేయండి, అందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి అని ఆరవ్ నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఒక్కొక్కరుగా అందరూ రూమ్ వదిలి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఓ మూలన నలిగిపోయిన కాగితంలా గుండె పగిలి నిలబడిపోయాను. ఆరవ్ మెల్లగా నా వైపు నడుచుకుంటూ వచ్చాడు. అతని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉందో అసలు అర్థం కావడం లేదు. నువ్వు కేవలం మోసగత్తవే అనుకున్నాను, కానీ పక్కా దొంగవి కూడా అని ప్రూవ్ చేసావు వైఫీ అని నాకు కాస్త దూరంలో నిలబడి అన్నాడు. ఆ మాటలకి నా ఒంటి మీద తేళ్లు జర్రున పాకినట్టు అనిపించింది. గుండెల్లో ఏదో విరిగిపోతున్నట్టుగా అతని కళ్ళల్లోకి చూశాను. ఎందుకు ఇలా నాకు ఇలా చేస్తున్నారు? గొంతు దాదాపు పెగలబోతుంటే లో వాయిస్లో అడిగాను. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు తెలియదా వైఫీ అంటూ ఇంకాస్త వంగకి వంగాడు. అతని చూపులు నా కళ్ళని అస్సలు వదలడం లేదు.
మెల్లమెల్లగా ఈ ఇంట్లో వారందరి మనసుల్లో నీ మీద ఎంత అసహ్యం ద్వేషం నింపేస్తానంటే వాళ్ళే నిన్ను మెడపట్టి బయటికి గంటేస్తారు అని పెదవుల మీద ఓ వెటకారపు నవ్వుతో అన్నాడు. మీకు కావాల్సింది అదే అయితే నాకు డివోర్స్ ఇచ్చేయండి, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాను అని వణుకుతున్న గొంతు అన్నాను. నాకు డివోర్స్ ఇవ్వడం ఇష్టమైతే నిన్ను ఒక్కరోజు కూడా ఇక్కడ భరించేవాడిని కాదు, కానీ మా నాన్న అమ్మ దానికి అస్సలు ఒప్పుకోరు. అందుకే వాళ్ళ పర్మిషన్తో వాళ్ళే దగ్గరుండి ఇచ్చేలా చేస్తాను అని నన్ను కించపరుస్తూ అన్నాడు. అంతటితో ఆపి రూమ్లో నుంచి విసవిస వెళ్ళిపోయాడు. నేను అలాగే నేల మీద కూలబడిపోయాను. కన్నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. నా గుండె వేల ముక్కలుగా పగిలిపోతున్నట్లు అనిపించింది. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేనేం పాపం చేశానని ఈ శిక్ష? అతని మాటలు నా మైండ్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎంత క్రూరంగా, ఎంత హార్ట్లెస్గా మాట్లాడు. మోకాలను గట్టిగా కగిలించుకొని ఎవరికీ వినిపించకుండా వెక్కి వెక్కి ఏడ్చాను. ఇదేనా నా లైఫ్? బుర్రలో వేల వేల ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. ప్రతిదీ ఒకదానికొకటి ఎంతో భారంగా అనిపిస్తోంది. అసలు ఈ తుఫాన్ తట్టుకొని బతికే ఓపిక నాలో ఉందో లేదో నాకు కూడా తెలియడం లేదు. 6. ఎస్, ఇదంతా నా ప్లాన్లో భాగమే. ఆ నెక్లెస్ దొంగలించి అక్కడ టేబుల్ మీద పెట్టింది నేనే. తను అలా ఏడుస్తూ నలిగిపోతూ ఉంటే నాకెందుకో తెలియని ఒక వింత శాంతి కలుగుతోంది. దానికి కావాల్సింది ఇదే. అసలు ఆట ఇప్పుడే మొదలైంది అనుకుంటూ నా రాయల్స్లోకి దూరాను. డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేయగానే నా సాఫ్ట్ లెదర్ సీట్లు నన్ను లగ్జరీగా రిసీవ్ చేసుకున్నాయి. మా కంపెనీ వైపు వెళ్తూ ఉంటే విండోలో నుంచి బయట సిటీ మొత్తం బ్లర్ అయిపోతూ కనిపిస్తోంది. ఆఫీస్కి రీచ్ అవ్వగానే కార్లో నుంచి దిగాను. నన్ను చూడగానే ఎంప్లాయీస్ అంతా ఎంతో రెస్పెక్ట్తో విష్ చేశారు. నేను వాళ్ళని పట్టించుకున్నట్లు జస్ట్ అలా తలాడించాను అంతే. వాళ్ళ పొజిషన్ ఏంటో వాళ్ళకు బాగా తెలుసు. అది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకుండా చూసుకోవడం నాకు వచ్చు. బిజీగా ఉన్న ఫ్లోర్స్ అన్నిటినీ దాటుకుంటూ కేవలం నా కోసం మాత్రమే కేటాయించిన ప్రైవేట్ ఎలివేటర్ ఎక్కి డైరెక్ట్గా 45వ ఫ్లోర్కి చేరుకున్నాను. లిఫ్ట్ దిగ్గానే నా ఆఫీస్ రూమ్లోని లగ్జరీ నన్ను వెల్కమ్ చేసింది. నా సక్సెస్కి పర్ఫెక్ట్ సింబల్ అది. ఫ్లోర్ నుండి సీలింగ్ వరకు ఉన్న గ్లాస్ విండోస్లో నుంచి సిటీ స్కైలైన్ కనిపిస్తోంది. క్లాసీ ఫర్నిచర్, రూమ్కి మంచి లుక్ ఇచ్చే యాంబిడియంట్ లైట్స్, అక్కడ ఉన్న ప్రతి చిన్న వస్తువు నా పవర్, నా రిచ్నెస్ని అరిచి చెప్తున్నాయి. నా ప్రెసిడెంట్ చైర్లో కింగ్లా కూర్చున్నాను. నా సెక్రటరీ చేతిలో ఒక ఫైల్ పట్టుకొని లోపలికి వచ్చాడు. సార్, మిస్టర్ బన్సల్ దివాలా తీశారు అని అన్నాడు రాహుల్. నా పెదవుల మీద ఒక విక్టోరియస్ నవ్వు మెరిసింది. నేను అనుకున్నది సరిగ్గా ఇదే. ఇప్పుడు చూస్తుంది తను నేను ఎంత పవర్ఫుల్లో. త్వరలోనే తన పేరెంట్స్ని క్షమించమని నా కాళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కుంటుంది. నాకు ప్రతి చిన్న అప్డేట్ అందుతూ ఉండాలి అంటూ తలాడించి అతన్ని పంపించేశాను. రాహుల్ బయటకు వెళ్ళిపోయాడు. నేను నా సీట్లో వెనక్కి వాలి హ్యాపీగా సక్సెస్ కిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సాయంత్రం అయ్యేసరికి ఆ లాంగ్ డేని ఎండ్ చేస్తూ ఆఫీస్లో నుంచి బయటకు వచ్చాను. కారు వైపు నడుస్తూ ఉంటే సడన్గా ఒక ఆయన నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి టక్కున నా కాలు మీద పడిపోయాడు. నా పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. షాక్ అయి కిందకి చూస్తే అతను మరెవరో కాదు, మిస్టర్ బన్సల్, మా డియర్ మావగారు. మమ్మల్ని క్షమించి బాబు, మేము చాలా పెద్ద తప్పు చేసేసాం అంటూ దేవులాడుతున్నాడు. ఆయన గొంతులో నిస్సహాయత, వణుకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆయన ఇంకేదో చెప్పబోతూ ఉంటే నా సెక్యూరిటీ వాళ్ళకి సైగ చేసి అతన్ని పక్కకు లాగేయమన్నాను. అసలు ఇంతకీ దేనికి క్షమాపణ మావగారు? నా వాయిస్లో ఫుల్ శాంతం, అంతకు మించిన వెటకారం. తల కాస్త పక్కకు వాల్చి ఆయన ఫేస్లో పెరుగుతున్న ఆందోళన చూస్తూ ఎంజాయ్ చేశాను. ఎనీవే, జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు మీ కంపెనీ ఫ్యూచర్ నా చేతుల్లో ఉంది. ఆయన మళ్ళీ మోకాల మీద పడిపోయి చేతులు జోడించి ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అంటూ ఏడ్చేశాడు. కానీ నా మనసు అస్సలు కరగలేదు. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అంటూ ఒక కోల్డ్గా సమాధానమిచ్చి కార్లో కూర్చున్నాను. మై వర్డ్స్ ఆర్ ఫైనల్. కార్ డోర్ లాక్ అవుతూ ఉంటే ఆయన ఆర్తనాదాలు గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నా సెక్యూరిటీ అతన్ని గట్టిగా వెనక్కి నొక్కేశాడు. ఇంటికి పోని మనీ డ్రైవర్కి ఆర్డర్ వేసి సాటిస్ఫాక్షన్తో కూడిన ఒక నవ్వు నవ్వుకుంటూ వెనక్కి వాళ్ళను. నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి బాగా చీకటి పడింది. ఇల్లంతా వింతగా సైలెంట్గా ఉంది. లివింగ్ రూమ్లో అడుగు పెట్టాను. అక్కడ ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. ఎక్కడుంది నా వైఫీ? నాలో కాస్త క్యూరియాసిటీ, ఇంకొంచెం ఇరిటేషన్ ఒకేసారి మిక్స్ అయి బుడగల్లా పైకి తనుకొచ్చాయి.
నా కోట్ తీసి పక్కన పడేసి మెట్లెక్కి బెడ్రూమ్ వైపు వెళ్ళాను. డోర్ కాస్త తెరిచి ఉంది. లోపలికి అడుగు పెట్టగానే నా చూపులు తన మీద పడ్డాయి. ఆరాధ్య బాల్కనీ ఫ్లోర్ మీద కూర్చొని మోకాల్ని రొమ్ముకు గట్టిగా ఆనించుకొని ఫేస్ పైకెత్తి శూన్యంగా ఆకాశం వైపు చూస్తోంది. తను నన్ను గమనించలేదు. నేను కూడా వచ్చానని చెప్పలేదు. కదలకుండా నిలబడి తనని చూస్తూ ఉండిపోయాను. నా గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. నా లైఫ్లో నేను టచ్ చేసిన ఫస్ట్ ఉమెన్ తనే. అది కేవలం తనని పండించడానికో శిక్షించడానికైనా సరే. కానీ తను నా పక్కన ఉన్న ప్రతిసారి నా వైపు లాక్కునే ఏదో ఒక అంతు చిక్కని అట్రాక్షన్ నన్ను వెంటాడుతోంది. స్టాప్ ఇట్ ఆరవ్. నా అంతరాత్మ నన్ను గట్టిగా హెచ్చరించింది. నువ్వు ఇక్కడికి వచ్చింది రివెంజ్ తీర్చుకోవడానికి, ఇలా డిస్ట్రాక్ట్ అవ్వడానికి కాదు అని ఆ థాట్స్ని మైండ్లో నుంచి నెట్టేసి గొంతు సవరించుకుంటూ ఇంకాస్త ముందుకు జరిగాను. హాయ్ వైఫీ. బాల్కనీ డోర్కి అలా ఆనుకొని అన్నాను. తను చాలా మెల్లగా నీరసంగా తల తిప్పి నా వైపు చూసింది. ఆ తర్వాత ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా డల్గా లేచి నిలబడి తన బట్టలు దులుపుకుంది. నైట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. తన ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ని రీడ్ చేయడానికి ట్రై చేస్తూ అడిగాను. కానీ తను ఆన్సర్ ఇవ్వలేదు. దానికి బదులు చూపులు కిందకు దించేసి నా కళ్ళలోకి చూడకుండా అవాయిడ్ చేసింది. జనరల్గా ఎవరైనా నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకపోతే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అది నాకు అన్లిమిటెడ్ పవర్ ఇస్తుంది. కానీ తన విషయానికి వచ్చేసరికి ఆ ఫీలింగ్ అస్సలు బాగాలేదు. ఏదో తేడాగా అనిపిస్తుంది. స్టాప్ ఇట్ ఆరవ్. నన్ను నేను మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ ఆ పిచ్చి ఆలోచనలన్నింటినీ మైండ్లో నుంచి డిలీట్ చేసేసాను. నీకేమైనా తెలిసిందా? తన వైపు ఒక అడుగు వేస్తూ అడిగాను. కాస్త ముందుకు వంగి తన ఫేస్ని నిశ్చితంగా అబ్జర్వ్ చేశాను. అప్పుడే నోటీస్ చేశాను, తన కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. తను ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉందన్నమాట. మీ నాన్న కంపెనీ కంప్లీట్గా దివాలా తీసింది అని నా వాయిస్లో పగతీరిన ఆనందం క్లియర్గా ఎగసిపడేలాగా. అండ్ నా ఈ కంపెనీకి ఓనర్ని నేనే అని నేను చెప్పాను. నేను తన నుంచి ఏదో ఒక రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నా కాళ్ళ మీద పడి అడుక్కుంటుందేమో, లేదంటే గట్టిగా ఏడుస్తుందేమో అని ఊహించాను. కానీ తను అలా చేయలేదు. పైగా సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ ఒక మాట అంది. ఆ మాటతో నా మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. వాళ్ళకు అలా జరగాల్సిందే. నేను అక్కడే ఫ్రీజ్ అయిపోయాను. అసలు తను ఇప్పుడేమంది? వాళ్ళకు అలా జరగాల్సిందేనా? దాని అర్థం ఏంటి? తన సొంత పేరెంట్స్ అంటే తనకి అంత ద్వేషమా? కానీ ఎందుకు? వాళ్ళు తన ఫ్యామిలీయే కదా. నా చేతులు కోపంతో బిగుసుకుపోయాయి. తన రియాక్షన్ నాకు అసలు బుర్రకెక్కడం లేదు. నిజానికి తను నా దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న కంపెనీని కాపాడమని బతిమలాడాలి. కానీ తను చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంది. అసలు ఇదంతా జరుగుతుందని తనకు ముందే తెలిసినట్టుగా ఉంది ఆ ఫేస్. నేను తన వైపు చూశాను. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అలా నిలబడి ఉంది. తనలో ఎలాంటి బెరుకు లేదు. కళ్ళల్లో అస్సలు నీళ్ళే లేవు. ఇంకా చెప్పాలంటే తను సరిగ్గా ఇదే ఊహించినట్టుగా ఉంది. నా బుర్ర పూర్తిగా పాడైపోతోంది. మైండ్ అంతా ఒక గందరగోళంగా మారిపోయింది. రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిన ఆరాధ్య కళ్ళల్లోని ఆ లోతైన రహస్యాన్ని చూసి తనే ప్రేమలో పడిపోతాడా? తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.